శివరాత్రి రోజు శ్మశానంలో చేస్తారు. శ్మశానంలో కాళికాదేవి ఉంది కదా, కాళికాదేవి చంపేసి అతను ఆయన వచ్చారు కదా, ఫస్ట్ ఆయన వచ్చి దీపం పెట్టి అక్కడ ఆ బొమ్మ దగ్గర దీపం పెట్టి ఫస్ట్ పసుపు, తర్వాత కుంకుమ, తర్వాత మన భాషలో విభూది అంటాం కదా, విభూది 3 చల్లుతాడు మొత్తం. ఆ దేవత మొత్తం చల్లి ప్రదక్షిణాలు చేస్తారు. నెక్స్ట్ అందరూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రదక్షిణాలు చేస్తారు. మీరు చూసారో లేదో, ఫస్ట్ పసుపు చల్లుతున్నారు. ఇప్పుడు కుంకుమ చల్లుతున్నారు చూడండి, మొత్తం చల్లుతారు. దేవుడికి బొట్లు పెడతారు, అన్నీ చేస్తారు. ప్రతి దగ్గర మొత్తం ఆమె చుట్టూ చల్లేసి ఇప్పుడు కుంకుమ, ఇందాక పసుపు అయిపోయింది, ఇప్పుడు కుంకుమ చల్లుతున్నారు. పోనీ ఇద్దరు పోనీ అడిగి కూర్చోండి. ఇప్పుడు విభూది తీసుకొని విభూది మొత్తం చల్లుతారు. అది ప్రదక్షిణం చేస్తూ చల్లుతారు. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ అండి. అసలు మేము 4 o'clockకి వెళ్తే 4 o'clock నుంచి మేము లైన్ నిల్చో ఉన్నాం దాని చుట్టూ. కానీ ఎట్ ఏ టైం ఆ పెద్ద దేవుడు వచ్చేటప్పటికి ఇంత స్పేస్ కూడా లేకుండా మమ్మల్ని అందరినీ ఫుల్ క్రౌడ్ అంత తోసేస్తున్నారు. అసలు మనం నిల్చుకోవడానికి నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది చాలా ఫేమస్ అండి, తమిళనాడులో చాలా ఫేమస్. ఇది శ్మశానంలో చేస్తారు. మన సైడ్ ఏంటంటే శ్మశానంలోకి ఆడవాళ్ళు రాకూడదు, రారు అంటారు కదా. ఇక్కడ చూడండి, మీరు చూసారో లేదో, ఇక్కడ చూడండి మొత్తం ఆడవాళ్ళేనండి. మెయిన్ ఇదైతే శ్మశానం కాలుస్తారు కదా శవాల్ని, అక్కడండి దాని మీద కూడా కూర్చున్నారండి. అలా ఏం లేదు, మన సైడ్ మటుకు అలా అనుకుంటారు. ఇక్కడ శ్మశానం అంటే దేవుళ్ళ లెక్కన వీళ్ళకి మొత్తం ఆడవాళ్ళేనండి. అసలు కొట్టుకుంటారు తెలుసా, ఇంకా నిల్చోడానికి ఇంకా టైం అయింది. ఇప్పటికి ఫస్ట్ ఈయన వచ్చి ఇవన్నీ చేస్తారు. ఆ మిడిల్లో వచ్చి కుంభం పోస్తారు అన్నమాట.